అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతమే. ఈరోజు మనం ఇంట్లో సమ్మర్లో మన ఆరోగ్యానికి చలవ చేసే హెల్త్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో ఒక్కొక్కటి చూపిస్తున్నాను. చూడండి, ఈరోజు సుగంధి కటోర పాలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మనం కటోర అనేటువంటి బాదం బంక అనేటువంటి ఒక లిక్విడ్ జిగురు పదార్థం బజార్లో అమ్ముతుంటుంది. అది ఇలా ఉంటుంది. దాన్ని తెచ్చుకొని నైట్ మనము ఒక 4 ముక్కలు ఈ గిన్నెలో వేసుకొని వాటర్ పోసామంటే ఇదిగోండి ఇలా జల్లలాగా తయారవుతుంది. ఇదిగోండి ఇలా జల్లలాగా తయారవుతుంది. ఇలా నానబెట్టుకోవాలి. అది ఒంటికి చాలా సలువ చేస్తుంది ఎండాకాలం. తర్వాత సబ్జా గింజలు తెలుసు కదా, సబ్జా గింజలు తీసుకొని అవి కూడా వాటర్లో ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఐస్ పాలల్లో బాగా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉండేటువంటి పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇదిగోండి నన్నారి సుగంధ నన్నారి లిక్విడ్. ఇది బజార్లో అమ్ముతుంటారు. ఎండాకాలం షర్బత్తుల్లో మనకి ఇస్తూ ఉంటారు కదా, అది ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకుంటే చలవ చేస్తుంది ఎండాకాలం. ఈ యొక్క కటోర మనకు హెల్త్కి చాలా మంచిది. నెత్తురు బంక పడుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, అప్పుడు మనకు వెంటనే తగ్గిపోతాయి ఇవి తాగితే. దీంట్లో చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, విటమిన్స్ అవి కూడా ఉన్నాయని పరిశోధనలు చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ సబ్జా గింజలు ఈ కటోరాని మనం దీన్ని బాదం బంక అని కూడా అంటారు. కానీ ఇది బాదం బంక నుంచి తీస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక అడవి బాదం నుంచి తీసేటువంటి ఒక జిగురు పదార్థం అని మాత్రం నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇది కానీ ప్రతి ఒక్కరింట్లో ఉంటే ఎండాకాలం వాళ్ళు బయటికి పోతే వడదెబ్బ నుంచి కూడా తప్పించుకోవచ్చు. వెంటనే బాడీని కూల్ చేస్తుంది. ముందుగా మనం ఈ కటోర సుగంధి కటోర పాలు తయారీకి ముందుగా మనం ఇద్దండి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈజీ సింపుల్గా మనం చేసుకోవచ్చు. బయట అయితే ఇది 50-60 రూపాయలు అమ్ముతున్నారు ఒక గ్లాసు. ఇదిగోండి ఒక అజ్జాయింపుగా ఒక 4 స్పూన్లు సుగంధి నన్నారి వేస్తున్నాను. ఇది సుగంధ వేర్ల నుంచి తీసినటువంటి ఒక లిక్విడ్. దాన్ని తయారు చేసి చక్కెర పాకంలో ఉడకబెట్టి వాళ్ళు దాన్ని ఇలా తయారు చేసి ఉంటారు. ఇది కడప కర్నూలు సైడ్ ఎక్కువ వాడతారండి. మన సైడ్ కూడా అమ్ముతున్నారు. మనం పోయి షర్బత్ అడిగితే అదే కలిపిస్తారు. ఇప్పుడు 4 స్పూన్లు ఇది తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇద్దండి కటోరాని ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇద్దండి బాగా ఒంటికి చలవ చేస్తుంది. దీంతో చాలా రకాల డ్రింక్స్ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తూ ఉంటాను, చూసి మీరు నేర్చుకోండి. ఇదిగోండి సబ్జా గింజలు ఒక 2 స్పూన్ తీసుకుంటున్నాను. ఇదండి ఒక 2 స్పూన్ సబ్జా తీసుకున్నాను. ఇప్పుడు కూల్గా ఉన్నటువంటి ఇదండి ఐస్లో పెట్టిన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. ఒంటికి చాలా హెల్తీ, చాలా చలవ చేస్తుందండి. ఇలా తీసుకొని టేస్ట్ మనకు షుగర్ చాలకపోతే కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, వద్దనుకుంటే నన్నారినే ఇంకొంచెం పోసుకోవచ్చు. ఇదండి కొంచెం పోసాను, స్వీట్ కొంచెం తక్కువ ఉంటే. ఇప్పుడు ఇలా కలిపి దీంట్లో ఇప్పుడు ఇదంటే డ్రై ఫ్రూట్స్తో మనం వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని బాదం పిస్తా జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని తాగేస్తే ఒంటికి ఎంతో చలవ చేసేటువంటి హెల్త్ డ్రింకు నన్నారి కటోర పాలు షర్బత్ వేరే అండి. ఇది కటోర పాలు, సుగంధి కటోర పాలు. ఇలా తయారు చేసుకొని మనం మన ఇంట్లోనే తాగితే మన పిల్లలకు గుడిస్తే మన ఒళ్ళంతా చల్లబడుతుందండి. ఇలా మీరు కూడా చేసుకొని తాగండి, హెల్తీగా ఉండండి. ఇలా మంచి రెసిపీలు ఈజీ మెథడ్లో మన ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకునేటువంటి రెసిపీస్ పెడుతూ ఉంటాను. చూడండి, ఉంటాను. థ్యాంక్ యూ. నా రెసిపీలు మీకు నచ్చినట్లయితే
లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ. మరొక మంచి రెసిపీతో, మరొక మంచి జ్యూస్తో మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.